చంద్రబాబుపై ఎన్డీటీవీ తప్పుడు కథనం మరీ ఇంత దిగజారాలా? వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా అన్న తర్వాత కొన్ని లిమిటేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒక నిబద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేనంతకాలం మీడియాని కూడా అంటే ఇటీవల కాలంలో చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది ఇదే మాట అంటున్నారు. మీడియా ముసుగులో వ్యభిచారం ఎందుకయ్యా దీనికంటే వీళ్ళు అడుక్కు తినండి అని మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, ఏ ఛానల్ అయినా సరే వాస్తవాన్ని చూపించే క్రమంలో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు. యాక్చువల్లీ సొసైటీ పరంగా చూసినప్పుడు వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మీడియా అనేటువంటి పాయింట్లో వ్యాపారాత్మక విలువలు అనేటువంటివి లేదంటే రాజకీయమైనటువంటి ఎఫిలియేషన్సే పెరిగిపోయాయి తప్ప వాస్తవంగా ఏం జరుగుతోంది అనేటువంటి దగ్గర పూర్తి స్థాయిలో మీడియాగా పనిచేయట్లేదు అన్నది మాత్రం వాస్తవం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? ఒక చాలా పెద్ద ఛానల్ జాతీయ స్థాయిలో ఎన్డీటీవీ కాంక్లేవ్స్కి, ఎన్డీటీవీ సర్వేలకి, వీటన్నిటికీ కూడా ఒక మంచి రెప్యుటేషన్ అనేది ఉంది. వాళ్ళ కథనాలకి, వాళ్ళ స్టోరీస్కి నేషనల్, ఇంటర్నేషనల్, జియోగ్రాఫికల్, డెమోగ్రాఫికల్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా సరే కాస్త సాధికారతతోటి చాలా చక్కగా చేస్తారు. వాళ్ళ ఎడిటోరియల్ పాలసీలో రాజకీయంగా ఉన్నటువంటి అఫిలియేషన్స్ ఏ విధంగా ఉన్నా కూడా ఆ పర్టికులర్ మూమెంట్లో, బట్ మిగతా వాటి దగ్గరకు వచ్చేసరికి బాగా చేస్తారు అనేటువంటి ఒక పేరు అనేది ఉంది. ఒక రెప్యూటెడ్ ఛానల్ ఎంటైర్ ఇన్ ఇండియా. కానీ వాళ్ళు కూడా ఎలా దిగజారిపోయారు అంటే సోషల్ మీడియా మీమర్స్ స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు నాయుడు గారు రాహుల్ కన్వాల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎన్డీటీవీ జర్నలిస్ట్కి. ఇంటర్వ్యూ బాగానే ఉంది. దావోస్ పర్యటన తర్వాత ఇవన్నీ కూడా అవుతున్నాయి. దెన్ ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, మేము ఏం షోకేస్ చేసాము అక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వీటన్నిటి మీద చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా చేసింది ఏంటి, ఈ 18 నెలల కాలంలో లేదు ఈ 20 నెలల కాలంలో చేసినటువంటిది ఏంటి అనే క్రమంలో పూర్తిగా చెప్పుకుంటూ వచ్చే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట తడబడ్డారు. 23 లక్షల ఉద్యోగాలు 23 లక్షల ఉద్యోగాలు అని చెప్పేటువంటి క్రమంలో ఆయన కూడా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక మాట అన్నారు. అన్నటువంటి మాట వాస్తవం. అది చంద్రబాబు నాయుడు గారే అన్నారు, తప్పేమీ లేదు. పొరపాటే మాట్లాడారు. అయితే ఆ పొరపాటుని సరిదిద్దుకుని 23 లక్షల కోట్లు కాదు 23 లక్షల ఉద్యోగాలు అన్నటువంటిది లైవ్ చూస్తున్న ఫీడ్లో అందరికీ కూడా కనిపించింది చాలా స్పష్టంగా. సరే, ఇక్కడ ఎందుకు ఎన్డీటీవీని మాట అనాల్సి వచ్చింది అన్న దగ్గర, సరే చంద్రబాబు నాయుడు గారు మాట తూలేరు కదా, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అనేసారు కదా అని వైసీపీ వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేశారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, లేదంటే మీమర్స్ ఏంటి పెద్ద అయినా నువ్వు కూడా ఇటువంటి మాట తడబడ్డం అనేటువంటి మాట వచ్చింది అంటే ఓకే, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎక్కడ ఏ తడబాటు మాట మాట్లాడతారా, తప్పుడు మాట మాట్లాడతారా, వెంటనే దాన్ని అందిపుచ్చుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయాలనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఎజెండా. కాబట్టి వాళ్ళు చేశారన్నది తప్పులేదు. బట్ కెన్ ఐ కౌంటర్ దిస్ టు సే that in some of the high-tech industries which you are trying to build, it requires knowledge workers, intelligent workers, but it doesn't really mass create employments. How does that tackle your challenge of creating jobs in Andhra Pradesh? No, not only that, I am telling you. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores I attracted investment, which is going to create nearly 23 lakh jobs. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. మొత్తం ఎంటైర్ అందరూ కూడా సర్క్యులేట్ చేసేశారు. సర్క్యులేట్ చేసినప్పుడు ఎన్డీటీవీ గౌరవప్రదంగా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర మాట్లాడినటువంటిది ఇది, ఇందులో ఆయన ఇక్కడ పొరపాటుని మాటని దాన్ని వెంటనే ఆయనంతటా ఆయనే కవర్ చేసుకొని 23 లక్షల కోట్లు కాదు 23 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి మాట ఆయనే అన్నారు. ఇదిగో లైవ్ ఫీడ్, దీంట్లో ఇది అని చెప్పి వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. కానీ చేయలేదా పని.
వాళ్ళు కూడా ఆఖరికి ఎలా దిగజారిపోయారంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అనేసాడు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసేట అంటూ వీడియోని అప్లోడ్ చేసేశారు. తప్పు కాదా? ఇది ఎక్కడ వేసుకోవచ్చు? ఒకవేళ నిజంగానే ఎక్కడ దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసా? మీమర్స్ అని కూడా కాదు, మనకి ఈ బ్లాపర్స్ అంటారు. స్నిప్పెట్స్ అని, బ్లాపర్స్ అని, అంటే ఒక ఒరిజినల్ షూట్ ఏదో జరుగుతుంది, దాంట్లో వచ్చినటువంటి వాటన్నిటిని కట్ చేసి సరదాగా నవ్వుకోవడానికి వేస్తారు చూస్తారు. అలాగా ఆల్ ఇండియన్ పాలిటీషియన్స్ అండ్ టంగ్ స్లిప్స్ అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఒకటి పెట్టి ఏ ఛానల్లో ఎవరెవరు ఏ టంగ్ స్లిప్ అయ్యారు, ఏ తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు అనేటువంటి దగ్గర సరదాగా ప్రతి ఒక్కరికి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు ఒకవేళ ఉన్నటువంటి ఫుటేజ్ అవైలబుల్ ఉంటే ప్రతి ఒక్కరికి సంబంధించి అది ఏమవుతుందంటే వ్యంగ్యం అవుతుంది. వీళ్ళు కూడా ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత చదువుకున్నా వీళ్ళు కూడా తడబడతారా, మాట తడబడుతుంది అప్పుడప్పుడు, సామాన్య మనుషులే వీళ్ళు కూడా అనేటువంటి ఒక మంచి ఉద్దేశం అక్కడ కనిపిస్తుంది. కానీ దీన్ని కేవలం ఒక ప్రాపగాండా చేయడానికి ఒక ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా, అలాంటి వ్యక్తిని హ్యూమిలియేట్ చేయడానికి అన్నట్టుగా ఎన్డీటీవీ వాళ్ళు వాళ్ళ పాలసీ దాంట్లో దీన్ని తీసుకొని పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అది నైతికత అనిపించుకుంటుందా? నిజంగా తప్పే మాట్లాడారా? లేదు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలే ఇచ్చానని ఆయన ఏమైనా బలపరుచుకున్నారా అక్కడ? లేదు కదా. ఆయన పొరపాటును సరిదిద్దుకుని ఆయనంతటా ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అది క్లియర్గా తెలిసింది. అయినప్పటికీ కూడా దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసట. నిన్న కూడా మన ఛానల్లో ఆయన పేరేదో ఉంది, వయ్యాల మోహన్ రెడ్డి సంథింగ్ ఎవరు సోదరుడు, ప్రధానికి కింద ఎల్లో బర్డ్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా పెట్టి ఇగో అది మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు చూడు అని చెప్పి పెట్టాడు. నేను నవ్వుకున్నాను. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఏంటి సార్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటే ఆయన మాట్లాడిన దగ్గర చాలా క్లియర్గా కనబడింది. 23 లక్షల కోట్లు కాదు, 23 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశారు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టయితే అమనాబూతులు తిట్టలేదే. అంటే ఈ వర్షన్ వీళ్ళకి మాత్రమే, ఈ అమనాబూతులు అనేటువంటి వర్షన్ వీళ్ళకి మాత్రమే, రైట్? అండ్ ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఎన్డీటీవీ లాంటి ఒక రెప్యూటెడ్ ఛానల్ ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటిదే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, మీ ఎడిటోరియల్ పాలసీ అంత దరిద్రంగా తగలడిందా, ఏమనుకుంటున్నారు అసలు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అండ్ యూ హ్యావ్ టు పుట్ అ డిస్క్లైమర్ ఖచ్చితంగా. అండ్ అపాలజీ కూడా చెప్పాలి, దానికి మీరే ముందు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మీరు చెప్పాలి, బయట సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానికి అని చెప్పి చాలామంది అడిగారు. అయినా సరే స్టిల్ ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన అనేది ఎన్టీవీ అనేది మధ్యలో బాగా తిరుగుతుంది కాబట్టి వచ్చేస్తుంది. ఎన్డీటీవీ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. పరువు నష్టం దావాలు ఉంటాయి కదా, ఎందుకంటే గతంలో సాక్షి మీద నారా లోకేష్ వేశారు పరువు నష్టం దావా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని పత్రికల మీద వేద్దాం అనుకున్నారు, అన్ఫార్చునేట్లీ తర్వాత వేయలేకపోయారు, బికాజ్ ఆయన ఆరోపణలకి ఆయన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. అలాగే ఇంకొంతమంది పరువు నష్టం దావాలు వేశారు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇలాగ ఎవరో చేసినటువంటి వ్యాఖ్యలకి. ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ కూడా బీబీసీ లాంటి ఛానల్ మీదే దాదాపు 100 కోట్ల ఆయన మొత్తానికి ఇండియన్ కరెన్సీలో చూసినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావాని వేసి దాని మీద కేసు నడుస్తుంది. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు ఆయన ఈ పరువు నష్టం దావాలని ఇంకోటిని ఆయన అంత వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి, 40 ఏళ్ల నుంచి రాజకీయాలు, 42 ఏళ్ల నుంచి చూస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది, ఎవరు ఎలా మాట్లాడతారని తెలుసు కాబట్టి ఆయన మేబీ పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ ఆయన కూడా పట్టించుకుని వేసినట్టయితే ఎన్డీటీవీ వాళ్ళు ఏం చెప్తారు, సమాధానం ఏం చేయగలుగుతారు? సో ఆ ఫెసిలిటీ అనేటువంటిది మన దగ్గర చాలా తక్కువ. ఈ పరువు నష్టం దావాలు వేయడం అనేటువంటిది చాలా తక్కువ కాబట్టి అందరూ బ్రతికిపోతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా దానికి ఒక ముసుగు, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు, ఈ 2 పెట్టేసుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి మా ఇష్టం మేము ఏదైనా చేస్తాం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా దిగజారిపోయింది మీడియా పరిస్థితి. మీడియా విలువలు అనేటువంటివి ఇంకా దిగజారిపోయాయి. ఏది వాస్తవం ఏది కాదు అనేది ఉండదు. ముందు వచ్చిందా, వైరల్ అవుతుందా, ఈ వైరస్ అనేది పట్టుకుంది. కరోనా వల్ల ప్రపంచం నాశనం అయిపోలేదు, మిగతా ఏ వ్యాక్సిన్ వీటి వల్ల నాశనం అయిపోలేదు. ఈ వైరల్ అనేటువంటి దాని మీదే నాశనం అయిపోతుంది మొత్తం అంతా కూడా సమాజం. మీడియా దానికి ఆజ్యం పోస్తుంది. సోషల్ మీడియా అయితే ఇంకా
మీడియా వాళ్ళు ఒక కథనాన్ని వండివార్చారు అంటే దాన్ని పట్టుకొని సోషల్ మీడియా 1,00,000 కథనాలు. ఈ రకంగా దిగజారిపోయి కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. చూసాంగా ఆల్రెడీ ఒకటి కేరళ సంఘటన. సో ఈ విషయంలో బాధ్యత కలిగినటువంటి మీడియా హౌసెస్ అన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ప్రసారం చేసేటప్పుడు, ఒకటి మాట్లాడేటప్పుడు. అది ఎవరైనా సరే, నాలాంటి చాలా చిన్న యూట్యూబర్ నుంచి అత్యంత పెద్ద స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తలను అందించేటువంటి మీడియా హౌసెస్ అయినా సరే, మనం ఏం చూపిస్తున్నాము అనేటువంటి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం మరి ఎన్డీటీవీ వాళ్ళ మీడియా విలువల్ని కాపాడుకుంటుందా, లేదంటే మేము ఇలాగే వేస్తాం, దానికి మేము క్షమాపణ చెప్పేది ఏం లేదు, దాన్ని రిమూవ్ చేసేది కూడా ఏం లేదు అన్నట్టుగానే వదిలేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.